ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ T20 మ్యాచ్ ఫుల్ రివ్యూ, ఫుల్ హైలైట్స్ ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో మాత్రం మస్తు జబర్దస్త్ ఉంటుంది. ఎందుకనంటే ఇండియా అసలు ఎక్కడో ఓడిపోవాల్సిన మ్యాచ్ నుంచి గెలిచేసిర్రు. అండ్ హార్దిక్ పాండ్యా విన్ చేయించిండు, మస్తు జబర్దస్త్ రన్స్ కొట్టిండు. అండ్ దాంతో పాటు సంజు శాంసన్ కి ప్లేయింగ్ 11 లో అవకాశం రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ నుంచి అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ లేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి మాట్లాడేది, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే శివం డూబే గాని, హర్షదీప్ సింగ్ గాని, జాస్ప్రీత్ బుమ్రా గాని, కుల్దీప్ యాదవ్ గాని, అక్షర్ పటేల్ గాని, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. కాబట్టి ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో మొత్తం మనం తెలుసుకుందాము. వీడియో మాత్రం మస్తు ఉంటుంది, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో కూడా చెప్తున్నా. ఎందుకంటే చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, లైక్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. అండ్ అట్లాగే లైక్ కూడా చేయండి. మన టార్గెట్ ఏంటంటే IPL 2026 స్టార్ట్ అయ్యే వరకు 5000 సబ్స్క్రైబర్స్ వచ్చేసేయాలి. అది మీ నుంచి సాధ్యమవుతుంది. నా నుంచి ఎన్ని ఎఫర్ట్స్ రావాలనో, ఎన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావాలో ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తా. మీరు చేయాల్సిందల్లా ఒకటి భయ్యా, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం నిన్న జరిగిన మ్యాచ్ గురించి ఫుల్ హైలైట్స్ పిచ్చిలే పడేద్దాం. ఎందుకనంటే ఫస్ట్ ఇండియా టాస్ ఓడిపోయింది. యాజ్ యూజువల్ గా అన్ని మ్యాచ్ల్లో నిజంగా సూర్యకుమార్ యాదవ్ కేప్టెన్సీ ఉన్నప్పుడు అయితే ప్రతి మ్యాచ్ లో కూడా టాస్ ఓడిపోయినాం. మనం ఏదో ఒకటి ఆస్ట్రేలియాతో జరిగినప్పుడు ఒక టాస్ విన్ అయినాం తప్ప మిగతా అన్ని ఓడిపోయినాం. అండ్ సూర్యకుమార్ యాదవ్ గురించి చాలా మాట్లాడాలి. ఎందుకనంటే ఫస్ట్ అయితే మనం యాజ్ యూజువల్ గా మనం చెప్పుకున్నట్టు పిచ్ రిపోర్ట్ అక్కడ ఎక్కువ హై స్కోరింగ్ కాదు అన్నట్టు మనం చెప్పినాం. సేమ్ అదే విధంగా జరిగింది. యాక్చువల్ గా ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత ఎవరి నుంచి అంత పర్ఫార్మెన్స్ ఉన్నది? అభిషేక్ శర్మ T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్. అసలు ఏమవుతుందో ఏందో మనకైతే అర్థం కావట్లేదు. ఓన్లీ 17 రన్స్ కే అవుట్ అయిపోయిండు, కానీ క్యాచ్ మాత్రం జబర్దస్త్ క్యాచ్. దానివల్ల అవుట్ అయ్యిండు అభిషేక్ శర్మ. కానీ ఏం చేయలేం, క్యాచ్ ఎట్లా పట్టినా కానీ అవుటే కదా అభిషేక్ శర్మ. అయితే ఆ విధంగా అవుట్ అయ్యిండు. అండ్ దాని తర్వాత ఒకసారి క్లారిటీగా మంచిగా వినండి. శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ లేదు. శుభ్మన్ గిల్ ఫస్ట్ బాల్ 4 కొట్టిండు, సెకండ్ బాల్ అవుట్ అయిపోయిండు. సూర్యకుమార్ యాదవ్ ఒక 4 ఒక 6 కొట్టేసిండు, అవుట్ అయిపోయిండు. అండ్ ఇద్దరు కెప్టెన్, వైస్ కెప్టెన్ నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తే ఖచ్చితంగా ఇండియన్ ఫ్యాన్స్ నుంచి క్వశ్చన్స్ రేజ్ అయితే ఉంటాయి. ఎందుకంటే మీరు అక్కడ బెంచ్ లో కూర్చున్నబెట్టింది ఎవరెవరిని? SSV జైస్వాల్ కానీ, రుతురాజ్ గైక్వాల్ లాంటి ప్లేయర్స్ కానీ. లాస్ట్ టైం ODIలో సెంచరీ కొట్టిండు సౌత్ ఆఫ్రికా తోటి. అండ్ మెయిన్ గా ఫ్యాన్స్ అందరు ఫుల్ డిసప్పాయింట్మెంట్ గా ఉన్నది ఎవరి గురించి? సంజు శాంసన్ గురించి. సంజు శాంసన్ ప్లేస్ నిజంగా శుభ్మన్ గిల్ ప్లేస్ లో సంజు శాంసన్ ని తీసుకురావచ్చు కదా. శుభ్మన్ గిల్ ఏం ఆడుతున్నాడు, ఎలాంటి పర్ఫార్మెన్స్ లేదు కదా. సంజు శాంసన్ ని ఎందుకు అట్లా బెంచ్ పైన కూర్చోబెడుతున్నారు? సంజు శాంసన్ అసలు టెస్ట్ మ్యాచ్లు అంటేనే అసలు అసలు ఆ వంక అసలు కూడా చూడనియ్యరు. అలాంటిది ODI సిరీస్ లో కూడా అసలు ఏంటంటే అవకాశం కూడా రాదు సంజు శాంసన్ కి. అండ్ ఇప్పుడు T20లో కూడా కనీసం ఆడనివ్వకుండా బెంచ్ పైన కూర్చోబెడితే అలాంటి ప్లేయర్స్ నుంచి పర్ఫార్మెన్స్ నిజంగా అలాంటి ప్లేయర్ ఫ్యాన్స్ ఏ విధంగా డిసప్పాయింట్మెంట్ కావాలి? మంచి ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ ని బెంచ్ లో కూర్చోబెట్టడం అనేది చాలా చాలా రాంగ్ అని నాకు కూడా కనిపిస్తుంది. ఫ్యాన్స్ తో పాటు మీకేమనిపిస్తుంది? కామెంట్ కూడా చేయండి అది. అండ్ సంజు శాంసన్ నిజంగా నెక్స్ట్ మ్యాచ్ లో అయినా ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉండాలి శుభ్మన్ గిల్ ప్లేస్ లో అని నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అసలు మనకు 8-9 ఓవర్స్ వరకు అసలు స్కోర్ ఏం లేదు, 50 రన్స్ మాత్రం ఏమో ఉండే. అప్పటికే మనకి 4 వికెట్స్ అట్లా వెళ్ళిపోయినాయి. దాని తర్వాత వచ్చిండు చూడు భయ్య హార్దిక్ పాండ్యా. నిజంగా స్వాగ్ అంటేనే హార్దిక్ పాండ్యా అంటేనే స్వాగ్. పిచ్చి పడేసిండు భయ్య. ఒక్కొక్క బౌండరీ, ఒక్కొక్క 6 కొడతా ఉంటే మాత్రం నిజంగా మిగతా వాళ్ళందరూ ఇంకో పిచ్ లో, హార్దిక్ పాండ్యా ఒక్కడు ఇంకా వేరే పిచ్ లో మంచి బ్యాటింగ్ పిచ్ లో ఆడుతున్నట్టు ఆడిండు నిజంగా. అందుకే చెప్తాం మనం, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఖచ్చితంగా టీమ్ లో ఉండాలి. హార్దిక్ పాండ్యా అంటేనే ఆ బ్రాండ్ కంపల్సరీ ఉంటది. హార్దిక్ పాండ్యా నిజంగా ఆల్రౌండర్ గా ఇండియన్ టీమ్ కి చాలా అవసరం అని చెప్పేసి నిన్నటి మ్యాచ్ లో ఆడిన ఆటతో ఖచ్చితంగా మళ్ళీ ప్రతి ఒక్కరికి గుర్తు చేసిండు. హార్దిక్ పాండ్యా అవసరం ఎంతుందో ఇండియన్ టీమ్ కి. నిజంగా 28 బాల్స్ లో 59 రన్స్ భయ్య. 6లు కొడతా ఉంటే చూడు, మామూలు 6 కాదు. ఒక్కొక్క 6 కి ఒక్కొక్క స్వాగ్, మామూలు స్వాగ్ కాదు. నిజంగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అయితే నిన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆ విధంగా ఆడిండు హార్దిక్ పాండ్యా.
మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే అది కూడా కామెంట్ చేయండి. అండ్ మొత్తం మ్యాచ్ అసలు పోయిందిగా, సౌత్ ఆఫ్రికాని విన్ అవుతుంది ఈ మ్యాచ్ అని అనుకునే టైంలో వచ్చిన హార్దిక్ పాండ్యా తర్వాత కొట్టిన ఆ 6లు 4లతోటి నిజంగా మనకు 175 రన్స్ వచ్చింది. ఆ 175 రన్స్ ఈ పిచ్ లో మనకు సరిపోతుంది, మనం గెలుస్తాము అనే ఒక చిన్న అవకాశం మనకు కనిపించింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళకైతే గెలుస్తాము అన్న ఆలోచన నుంచి ఇక ఓడిపోతామేమో ఈ మ్యాచ్ అన్న వరకు ఆ భయం అయితే తెప్పించిండు హార్దిక్ పాండ్యా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హార్దిక్ పాండ్యా. అండ్ నెక్స్ట్ అట్లాగే జితేష్ శర్మ కూడా మంచి 6 కొట్టిండు. అండ్ తిలక్ వర్మ అండ్ అక్షర్ పటేల్ నుంచి కూడా కొంచెం చిన్న చిన్న క్యామియో అయితే వచ్చింది, చిన్న పర్ఫార్మెన్స్ అయితే చేసారు. ఓవరాల్ గా అయితే 175 రన్స్ అయితే చేసారు మనోళ్ళు. అండ్ సెకండ్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 75 రన్స్ కి ఆల్అౌట్ చేసి పడేసారు భయ్య. ఇది ఇండియన్ బౌలింగ్ లైనప్ అంటే. ఎందుకంటే ఒక టీమ్ లో బౌలర్స్ ఎట్లా ఉండాలో అండ్ ఆల్రౌండర్స్ ఇంపార్టెన్స్ కూడా సేమ్ అదే విధంగా ఉంటది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా, శివం డూబే వాళ్ళు కూడా వికెట్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు నేను వేసిన ప్రతి బౌలర్ కూడా వికెట్ తీసుకున్నారు. అండ్ మెయిన్ గా నిజంగా జాస్ప్రీత్ బుమ్రా కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నాడు. శివం డూబే, హార్దిక్ పాండ్యా, ప్రతి ఒక్కరు బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరు అయితే వికెట్ తీసుకున్నారు. అయితే మనకు చాలా ప్లస్ పాయింట్ భయ్య. అందుకే నిజంగా ప్రతి టీమ్ లో కూడా ఆల్రౌండర్స్ అనేది ఉండాలి. అండ్ సేమ్ నిజంగా సౌత్ ఆఫ్రికా 75 రన్స్ కి ఆల్ అవుట్ అవుతారు అని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ సౌత్ ఆఫ్రికా టీం నుంచి డివాల్డ్ బ్రేవిస్ చాలా డేంజరస్ ప్లేయర్ అని చెప్పేసి మనం ప్రివ్యూ వీడియోలో మాట్లాడినాం. ఒకవేళ ఆ వీడియో కనుక చూడండి చూడండి. నిజంగా డివాల్డ్ బ్రేవిస్ కి ఎలాంటి సపోర్ట్ రాలేదు. అక్కడ ఆ 75 రన్స్ లో కూడా 20+ రన్స్ కొట్టింది కూడా డివాల్డ్ బ్రేవిస్ ఆ మాత్రం నిజంగా ఆడుతున్నప్పుడు సపోర్ట్ లేదు కాబట్టి ఇంకేం చేస్తారు, ఖచ్చితంగా బ్యాట్ నుంచి రన్స్ రావాలి అన్న ఆలోచనలో ఖచ్చితంగా క్యాచ్ అవుట్ గా డివాల్డ్ బ్రేవ్స్ అయితే అవుట్ అయిపోయింది నిజంగా. కానీ సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్ టీం. సెకండ్ మ్యాచ్ కి చాలా వాళ్ళు మంచి స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తారు. ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు సౌత్ ఆఫ్రికాలో. మనం అంత ఈజీగా తీసేయాల్సిన అవసరమే లేదు. అండ్ అట్లాగే సేమ్ మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ అయితే మనం గెలిచినాం. ఇంకా 4 మ్యాచ్లు అయితే ఉంటాయి. అండ్ రేపు కూడా ఇంకో మ్యాచ్ ఉంది. కానీ మనం మెయిన్ టాపిక్ మాట్లాడేది ఏంటంటే ఖచ్చితంగా శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ గురించి అయితే మాట్లాడాలి. సూర్యకుమార్ యాదవ్ నుంచి పర్ఫార్మెన్స్ రావాలి. ఎందుకంటే ఇండియన్ కెప్టెన్. సూర్యకుమార్ యాదవ్ నుంచి పర్ఫార్మెన్స్ రాకపోయినా ఎందుకంత ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వస్తలేవనంటే మ్యాచ్లు మనం సిరీస్ మనం గెలుస్తున్నాం కాబట్టి అంత సూర్యకుమార్ యాదవ్ పైన అంత మాటలు అయితే రావట్లేదు. కానీ శుభ్మన్ గిల్ మీద నిజంగా శుభ్మన్ గిల్ ఫామ్ గురించి, శుభ్మన్ గిల్ T20 పర్ఫార్మెన్స్ గురించి అయితే చాలా వస్తున్నాయి. అండ్ సంజు శాంసన్ మరి నెక్స్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ ఎలెవన్ లో ఉండడా అనేది మీ నిర్ణయం. మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా సంజు శాంసన్ నెక్స్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ ఎలెవన్ లో ఉండాలని చెప్పేసి నేనైతే 100% అనుకుంటున్నా. మరి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. అండ్ అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మన టార్గెట్ ఒకటే 5000 సబ్స్క్రైబర్స్ కావాలి మనకు ఇప్పటివరకు IPL 2026 స్టార్ట్ అయ్యే వరకు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ.